శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వరలక్ష్మి వ్రతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగా శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు దేశ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి శ్రావణి గారికి మా కార్యదర్శి గారు చిన్న చిరు మా జ్ఞాపికగా స్వీకరించాలని ప్రార్థిస్తున్నాం. మాసం తద్వారా మహిళలందరికీ ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అందున శుక్రవారం 3వ శుక్రవారం సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి గీతా విద్యాలయం ఇది ఒక దేవాలయం. నిజంగానే ఎందుకంటే నేను చైర్మన్ గా ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అడుగుపెట్టింది కూడా ఇక్కడే. వసంత పంచమి రోజు ఆ చదువుల దేవత అయినటువంటి సరస్వతి మాత పూజ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందాక అదే గుర్తు చేసుకున్నాను. ఇది ఒక దేవాలయం లాంటిది. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి మరొకసారి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. వస్తూనే ఉంటాం. కానీ ఇది ఒక శుభదినం. అమ్మవారి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను పెద్దలందరికీ పురుషులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చేసినటువంటి మాతలని చెప్పకంటే అందరినీ చూస్తుంటే కూడా అష్టలక్ష్మిలాగా కనిపిస్తూ ఉన్నారు. మా లక్ష్మీదేవులందరికీ కూడా పేరు పేరున శ్రావణ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. చక్కగా అందరం కలిసి వరలక్ష్మి మాత అనుగ్రహం పొందడానికి ఇక్కడ అమ్మని సేవించుకోవడానికి ఉన్నాం. ఇందాక సోదరుడు అన్నారు పిలవగానే వచ్చారని. లేదు, మా అదృష్టం రావడం, అమ్మకు సేవ చేసుకునేటటువంటి అదృష్టం తక్కువ మందికి కలుగుతుంది. ఎందుకంటే రాసి పెట్టుంటేనే దొరుకుతుంది అమ్మ సేవ చేయడం. నాకు ఈరోజు అమ్మకు ఆరాధించేటటువంటి అదృష్టం కలిగింది. మీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అమ్మ దయ వలన మా సోదరిమణులు మా లక్ష్మీదేవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభాగ్యంగా ఉండాలని, ప్రతి ఇంటిలో కూడా అష్టైశ్వర్యాలు, వస్తు వాహన భోగాలు అన్ని కూడా నిండుగా ఉండాలని, సకల శుభాలు కలగాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డలాగా కోరుకుంటా ఉన్నాను. మీ ఆశీర్వాదాలు కూడా మాకు సర్వదా అవసరం. అదేవిధంగా దేవి ఆశీర్వాదాలు కూడా మనందరికీ కలగాలని, మన పట్టణానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా పేరు పేరున సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.